హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ అయితే నేను చాలా ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేస్తున్నాను. బికాస్ ఫైనలీ మేము ట్రిప్ వెళ్తున్నాం. ఆఫ్టర్ 4 to 5 months తర్వాత ఫ్లై చేసినాం అనమాట. ఇప్పటి వరకు అన్ని రోడ్ ట్రిప్సే చేసినాము. 4 to 5 months అన్ని ఫ్లై చేయటం కుదరలేదు అనమాట. సో అందుకే నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నాను అనమాట. అది ఈ సమ్మర్లో ఫ్లోరిడా వెళ్తున్నామంటే అంటే పెద్ద టాస్కే చేస్తున్నాం అనుకోండి. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ అయితే చాలా ఎక్కువ ఉందంట. బికాస్ ఈ ట్రిప్ అయితే మేము 1 month ముందే ప్లాన్ చేసినాము, టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నాము. బట్ అప్పుడైతే టెంపరేచర్స్ ఇంత లేవు. బట్ ఇవాళ టెంపరేచర్ చెక్ చేస్తే మాత్రం ఘోరంగా ఉన్నాయి టెంపరేచర్స్. లైక్ 109 ఫారెన్హీట్ అట్లా ఉన్నాయి. సో ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాము. పెద్ద సాహసం అనే చెప్పొచ్చు ఈ సమ్మర్ ప్లేస్లో. సో ఎలా జరుగుతుంది, ఎంత ట్యాన్ అయ్యి వస్తాను, ఇదంతా చూద్దాము. అండ్ ఈ ట్రిప్ అంతా నేను ఇంకొక వ్లాగ్లో అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యాక్చువల్లీ మా హస్బెండ్ వెళ్ళారనమాట. సో తను వచ్చేసరికి 4-5 అవుతుంది. ఈ లోపు నేను ప్యాకింగ్ కనుక రెడీ చేసేస్తే ఇంకా అన్ని ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్లైట్ ఎక్కేయడమే కాబట్టి సో నేనైతే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఏవైతే బట్టలు తీసుకున్నానో నేను ఆల్రెడీ నిన్ననే నేను అవన్నీ ట్రై చేశాను అనమాట. సో అవన్నీ ట్రై చేశాను కాబట్టి నాకు కొంచెం ఇప్పుడు టైం సేవ్ అవుతుంది అన్నిటినీ యాస్టీస్ పెట్టేసుకోవడం. సో లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్. సో దీస్ ఆర్ మై అవుట్ఫిట్స్. ఈ అవుట్ఫిట్స్ అన్నిటిని కలిపి నేనైతే ఇంకొక వ్లాగ్లో అయితే చూపిస్తాను మై ట్రిప్ అవుట్ఫిట్స్ అని. వీటన్నిటిని నేను ఆల్రెడీ లాస్ట్ టైం ట్రై చేశాను సెట్ అవుతాయా లేదా అనేది. సో అందుకే నాకు ఈజీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఎలా ప్యాక్ చేయాలి ఏంటి అనేది నాకు ఏం అర్థం కావట్లేదు. ఇలా రోల్ చేస్తున్నాను నేనైతే. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ట్రిప్కి వెళ్ళే ముందే ప్యాక్ చేసుకుంటారు, ముందు నైట్ అట్లా. బట్ నాలాంటి వాళ్ళు మాత్రమే ఇంకా అవర్స్ ఉంది వెళ్ళటానికి అన్నప్పుడు ప్యాక్ చేయటం స్టార్ట్ చేస్తారనమాట. సో చూడాలి ఏం జరిగిద్దో. సో అండ్ ఫైనల్లీ ఇంకా స్కిన్ కేర్ కూడా నేను ప్యాక్ చేసుకున్నాను ఇలా జిప్లాక్లో. సో ఫైనల్లీ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నా వరకు. అండ్ కొన్ని అయితే మా హస్బెండ్వి కూడా పెట్టేశాను. సో తను వచ్చి ఇంకా 1 or 2 పెట్టుకుంటే అయిపోతుంది, ఇంకా క్లోజ్ చేయడమే. సో అయిపోతుందా లేదా అనుకున్నది 1 hourలో కంప్లీట్ చేసేసాను. ఎందుకంటే 4 days కాబట్టి నిన్ననే నేను అన్నీ వేసుకొని చూసుకున్నా కాబట్టి ఎక్కువ టైం పట్టలేదు నాకు. సో దట్స్ ఇట్ అండి. ఇంకా నేను ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్. సో నేనైతే ఇంకా ఎయిర్పోర్ట్కి రెడీ అయిపోయాను. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను అనమాట ట్రిప్ కోసం. హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్ మంచిగా టెంపరేచర్ తక్కువగా ఉండి మంచిగా ఎంజాయ్ చేసి రావాలని నేను అనుకుంటున్నాను, ఏది మిస్ అవ్వకుండా. సో లెట్స్ గో. నేనైతే అన్ని అప్డేట్స్ ఇద్దామని అనుకుంటున్నాను. మోస్ట్లీ నేనైతే ట్రై చేస్తాను. సో లెట్స్ గో. మా యానివర్సరీ నియర్ బై ఉంది. సో యానివర్సరీ ట్రిప్గా మేమైతే ఫ్లోరిడాకి వెళ్తున్నాము. సో మోస్ట్లీ మేమైతే ఇక్కడెక్కడికి వెళ్ళాలి అనేది అయితే కొంచెం అయితే ఒక ప్లాన్ అయితే ఉంది. సో రిమైనింగ్ అనేది అక్కడికి వెళ్ళినాక గో విత్ ది ఫ్లో అయితే అనుకున్నాము. సో ఫ్లోరిడా వెళ్ళినాక ఎక్కడెక్కడికి వెళ్తాం, ఏమేమి ప్లేసెస్ చేస్తూ తిరుగుతాము, ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను.
సో ఇంకా మేమైతే ఎఫ్ఎల్ఎల్ ఎయిర్పోర్ట్‌లో ల్యాండ్ అయిపోయినాము. ఇప్పుడు టైం వచ్చేసి లిటరల్లీ మార్నింగ్ 1 AM అనమాట. ఫుల్ టైర్డ్, స్లీపీగా ఉన్నాము. ఇంకా మోటల్‌కైతే మేము స్టార్ట్ అయిపోయినాము. మాకు ఆన్ ది వేలో అయితే ఈ హార్డ్ రాక్ కెసినో కనిపించింది. సో దాన్ని చూద్దామని ట్రై చేయడానికి వెళ్తే మాత్రం పాసిబుల్ అవ్వలేదు ఎంట్రీ. సో ఇంకా మోటల్‌కైతే వెళ్ళిపోయినాము బికాస్ టూ టైర్డ్ ఉన్నాం కదా. ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ ఇంకా సన్‌రైజ్ చూసుకొని డేని స్టార్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. ఇంకా అట్లా మాట్లాడుకుంటూ వచ్చేసేసరికి మాకు మోటల్ వచ్చేసిందనమాట. ఇంకా అలా రిలాక్స్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి రేపు ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ ఇంకా బీచ్కి అయితే స్టార్ట్ అవుదామని ఇప్పుడే ప్లాన్ చేసుకున్నాము. సో ఇంకా లెట్స్ సీ ఇన్ ద మార్నింగ్. ఇంకా మార్నింగ్ కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్.